హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. 3rd May 2024 కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో మనకి బోర్డు మీద కనిపిస్తున్న ఈ 4 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అని చెప్పేసి మొత్తం 4 అంశాలు అధ్యయనం చేయాలి ఈ ఒక్క టాపిక్ మీద. నెక్స్ట్ చాంగే 6 అని చెప్పేసి చంద్రుని యొక్క అవతల వైపు వెరీ ఫస్ట్ టైం చైనా ఒక మిషన్ని పంపిస్తుంది. పాకిస్తాన్ యొక్క ఉపగ్రహాన్ని కూడా తీసుకెళ్తుంది. పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి చంద్రయాన్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. నెక్స్ట్ గ్రీన్ ఆస్కార్ అవార్డు ఇండియాకి వచ్చింది. గ్రీన్ నోబెల్ వేరు, గ్రీన్ ఆస్కార్ వేరు. నెక్స్ట్ జిఎస్టీ యొక్క అప్లియేటివ్ ట్రిబ్యునల్ యొక్క చైర్పర్సన్గా మనకి సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి అపాయింట్మెంట్ అమల్లోకి వచ్చింది. సో మనకి 4 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3rd Mayలో వెరీ వెరీ ఫేమస్. ఇంకా ఒక 2 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి, అవి డిస్కస్ చేస్తాం ఇది అయిపోయిన తర్వాత. సో ఫస్ట్ చూస్తే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే 3rd Mayన జరుపుకుంటాము. మనకు అందరికీ తెలుసు, వెరీ ఫేమస్ డే. సో నెక్స్ట్ మనము దీన్ని థీమ్ అని చెప్పేసి అధ్యయనం చేస్తాము. సో థీమ్ ఏంటి అంటే ఏ ప్రెస్ ఫర్ ది ప్లానెట్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సింపుల్, మనకి థీమ్ అనేది ఈజీగా ఉంది. నెక్స్ట్ చూస్తే 2024 ఈవెంట్ అంటే ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఏదైతే ఉందో ఒక దేశం కండక్ట్ చేస్తుంది. 2024లో చిలీ దేశం కండక్ట్ చేసింది. దాంతోపాటు యునెస్కో అని చెప్పేసి 2 కలిపి సంయుక్తంగా 2024 పత్రికా స్వేచ్ఛ సమ్మిట్ అని చెప్పేసి కండక్ట్ చేయడం జరిగింది. థీమ్ ఏంటి అంటే ఈ డే థీమ్, ఈ సమ్మిట్ థీమ్ 2 సేమ్ ఉంటాయి. ఇది మనం ఫోకస్ చేయం కాబట్టి ప్రశ్న ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ ఈ సౌత్ ఏషియా రీజన్ కాను అంటే ఈ దక్షిణాసియా ప్రాంతానికి గాను ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అని చెప్పేసి సమ్మిట్ని బంగ్లాదేశ్ హోస్ట్ చేసింది. సో 2 మనకి వేరు ఉన్నాయి. వరల్డ్ మొత్తం గ్లోబల్ ఈవెంట్ చిలీ చేస్తే ఈ సౌత్ ఏషియా రీజియన్ ప్రాంతం లోపల బంగ్లాదేశ్ అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది. ఇవి 2 మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ థీమ్ అయిపోయింది, సెకండ్ ఈవెంట్స్ అయిపోయింది. థర్డ్ ఏంటంటే మనకు ఒక అవార్డు ఇస్తాం మనం ఈరోజు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ 2024 అని చెప్పేసి పిలుస్తాం. యునెస్కో ఇస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఈసారి మనకి ఈ గాజా వర్సెస్ పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా వర్సెస్ మనకు ఇజ్రాయెల్ ఎప్పుడు వార్తల్లో ఉంటుంది కదా, ఈ గాజాను కవర్ చేస్తున్న పాలస్తీనా జర్నలిస్ట్ అని చెప్పేసి అందరికి ఇవ్వడం జరిగింది. సో పాలస్తీనా యొక్క విలేకరులు ఎవరైతే ఉన్నారో సో అందరికి కలిపి సంయుక్తంగా 2024 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ వచ్చింది. వీళ్ళంతా మనకి ఆ గాజాని వీళ్ళంతా కవర్ చేస్తున్నారు, ఆ యుద్ధ వార్తలు ప్రపంచానికి చూపిస్తున్నారు. తీవ్రమైన ఆంక్షల నేపథ్యంలో ప్రాణాలని అడ్డుపెట్టి మరి ఈ ఫొటోస్ అండ్ మ్యాటర్ వస్తుంది కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4th యాంగిల్ ఏంటి అంటే రిపోర్ట్ అని చెప్పేసి మనకు ఉన్నది. 2024 రిపోర్ట్ అని చెప్పి చూస్తే ఇది ఎవ్రీ ఇయర్ మనకు వస్తుంది. సో ఫస్ట్ నార్వే, సెకండ్ డెన్మార్క్, థర్డ్ వచ్చేసి స్వీడన్ అని చెప్పేసి ఉన్నది. ఇవి 3 కంట్రీస్ తెలుసు మనకి, ఈజీగా గుర్తుంటాయి. ఇండియా ర్యాంక్ చూస్తే లాస్ట్ ఇయర్ 161 నుండే 24 ఇయర్లో 159 వచ్చింది. అంటే 2 తగ్గింది. అంటే మంచిగా పనిచేస్తున్నా అంటే మనకి స్కోర్ చూస్తే సో 36.62 ఉండే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 31.28కి తగ్గిపోయింది. సో మనకి ఇక్కడ చూసుకోవాలి కంపల్సరీ. స్కోర్ దృష్ట్యా చూస్తే మనకి తగ్గింది అంటే మెరుగ్గా పనిచేస్తున్నట్టుగా కాదు మనకి ప్రభుత్వం అనేది ఈ విలేకరుల విషయంలో. నెక్స్ట్ ర్యాంకింగ్ తగ్గడం జరిగింది. అంటే వేరే కంట్రీస్ ఇంకా అధ్వానంగా పనిచేస్తున్నాయి కాబట్టి మన ర్యాంకింగ్ కొద్దిగా మెరుగైందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ర్యాంకింగ్ మెరుగైంది, 161 నుంచి 159కి వచ్చిందంటే ఎస్ మెరుగైంది. బట్ మనకి స్కోరింగ్ చూస్తే 36 నుంచి ఇన్ఫ్యాక్ట్ 31కి తగ్గిపోయింది అని చెప్పేసి చూసుకోవాలి. స్కోరింగ్ తగ్గింది, ర్యాంకింగ్ అయితే కొంచెం ఇంప్రూవ్ కావడం జరిగింది. సో మరి పాకిస్తాన్ ఎంత మనకి 152 కాబట్టి సో ఇండియా ఏంటనే మేము ఒప్పుకోమని చెప్పేసి అంటది. నెక్స్ట్ మన లాస్ట్ ర్యాంక్ చూస్తే ఇట లాస్ట్ నుంచి ఫస్ట్ చూస్తే ఎరిత్రియా అని చెప్పేసి ఉన్నది. సెకండ్ ర్యాంక్ గోస్ టు సిరియా అని చెప్పేసి ఉంది. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అంటే మనకి 4 యాంగిల్లో అధ్యయనం చేయాలి. ఆ థీమ్ ఏంటి, గ్లోబల్ ఈవెంట్, సౌత్ ఏషియా రీజియన్ అని చెప్పేసి, నెక్స్ట్ అవార్డు అని చెప్పేసి, నెక్స్ట్ రిపోర్ట్ అని చెప్పేసి 4 యాంగిల్లో అధ్యయనం చేయాలి. ఈ ఒక్క దగ్గర మనకి ఏమొచ్చింది, ఇన్ఫ్యాక్ట్ థీమ్ వచ్చింది, సమ్మిట్ వచ్చింది, అవార్డు వచ్చింది అండ్ రిపోర్ట్స్ అని చెప్పేసి వచ్చింది. రైట్, మనం అఫీషియల్ వెబ్సైట్ చూస్తే కొన్ని లాభాలు ఉంటాయి, అందులో ఈ ఒక లాభం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ స్పేస్ కిందికి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అందరికీ ఇది ఇంపార్టెంటే. చాంగే 6 అని చెప్పేసి చైనా యొక్క చంద్రయాన్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. చంద్రుని యొక్క అవతలి వైపు ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం ఇది ప్రయోగం అని చెప్పేసి పిలుస్తాం. సక్సెస్ఫుల్ అయితే గిట్ట చంద్రుని అవతల వైపు
ఫస్ట్ ఉపగ్రహం అని చెప్పేసి చాంగే 6 రికార్డు సృష్టించబోతుంది. సో కాబట్టి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనది కాదు కాబట్టి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ సరిపోతాయి, పిహెచ్డి లాంటి కోర్స్ అవసరం లేదు. సో మనకి చైనా పంపిస్తుంది ఎటువైపు, చంద్రుని యొక్క అవతల వైపు అని చెప్పేసి. నెక్స్ట్ రాకెట్ ఏంటి అంటే మనకు లాంగ్ మార్చ్ 5 అని చెప్పేసి ఉన్నది, పక్కపొంటి Y8 అని చెప్పేసి కూడా ఉంది. సో రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి పంపిస్తుంది మనకంటే సో వెన్ చాంగ్ నుంచి పంపిస్తుంది, జియుక్వాన్ కాదని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ వ్యవధి ఎంత, మిషన్ యొక్క టైం ఎంత అంటే 53 రోజులు అని చెప్పేసి ఉన్నది. మరి ఏం పెలోడ్స్ ఈ రాకెట్ తీసుకెళ్తుంది అంటే ఒకటి వచ్చేసి ఆర్బిటర్ అని చెప్పేసి పిలుస్తాం, అది తిరుగుతూ ఉంటుంది. సో ఇందులో మనకి పాకిస్తాన్ది IQ-Q అని చెప్పేస్తుంది. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. సో పాకిస్తాన్ వెరీ ఫస్ట్ టైం చంద్రయాన్ని కండక్ట్ చేస్తుంది ఈ చైనా సహాయంతో అని చెప్పేసి. సో పేరేంటి మనకి IQ-Q అని చెప్పేసి ఉన్నది. దీన్ని ఈ షాంఘై యూనివర్సిటీ ఉన్ను ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాకిస్తాన్ యొక్క యూనివర్సిటీ రెండు కలిపి సంయుక్తంగా నిర్మాణం చేస్తాయి IQ-Q అని చెప్పేసి ఒక మినీ శాటిలైట్ అది. సో పాకిస్తాన్ది ఫస్ట్ కాబట్టి IQ-Q అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చిన్న ఉపగ్రహం అది. సో అందులో మనకి 2 ఆప్టికల్ కెమెరాస్ ఉంటాయి. ఆప్టికల్ కెమెరాస్ ఉంది అంటే చంద్రుని యొక్క సర్ఫేస్ని ఫోటో తీస్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. విధి ఏంది మనకి, సో ఆప్టికల్ కెమెరా ఉంది కాబట్టి సర్ఫేస్ని ఫోటో తీస్తా అని చెప్పేసి చూసుకోవాలి, సరిపోతుంది అక్కడ. ఇంకా మనకి ఏముంది, ల్యాండర్ అని చెప్పేసి ఉన్నది. ఈ ల్యాండర్ లోపల మనకి ఫ్రాన్స్ యొక్క పిలోడ్ ఉంది, ఇటలీది ఉన్నది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క పిలోడ్ అని చెప్పేసి ఉన్నది. 3 దేశాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న కూడా మనకి వస్తుంది. నెక్స్ట్ రీఎంట్రీ మాడ్యూల్ అని చెప్పేసి ఉన్నది. సో మొత్తం మీద ఇది చంద్రుని యొక్క అవతల వైపు వెళ్ళి ఆ శిలలను తీసుకొస్తుంది, రీఎంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో 53 రోజులు అని చెప్పేసి మిషన్ యొక్క వ్యవధి మనకు కనిపిస్తుంది. సో ఇవి 2 అనేవి వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ గ్లోబల్లో మనకి కొన్ని ఫేమస్ అవార్డ్స్ ఉంటాయి. ఆ ఫేమస్ అవార్డ్స్ ఇండియన్స్ తీసుకున్నప్పుడు ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అటువంటిది గ్రీన్ ఆస్కార్గా పిలువబడే, గ్రీన్ నోబెల్ కాదు మనకి, మొన్న ఈ ఇన్ఫ్యాక్ట్ ఇది అలోక్ శర్మకి వచ్చిందేమో గ్రీన్ నోబెల్ అని చెప్పేసి పిలుస్తాం. ఛత్తీస్గఢ్లో ఉన్న హాస్డియో ఫారెస్ట్ని రక్షణ చేసినందుకుగానే వచ్చింది. ఇప్పుడేంటి మనకి, సో వైట్లీ గోల్డ్ అవార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది గ్రీన్ ఆస్కార్గా వెరీ వెరీ ఫేమస్. అవార్డ్ పేరేంటి, టెక్నికల్ పేరు వైట్లీ గోల్డ్ అవార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఫేమస్ నోన్ యాజ్, వాడుక భాషలో గ్రీన్ ఆస్కార్గా ఫేమస్, వన్ ఆఫ్ ది గ్రీన్ ఆస్కార్. సో ఎవరు వచ్చింది మనకి, అస్సాం యొక్క మహిళ పూర్ణిమాదేవి బర్మన్ అని చెప్పేస్తుంది. సో కంపల్సరీ పేరు గుర్తుపెట్టుకోవాలి, పూర్ణిమాదేవి బర్మన్ అని చెప్పేసి. ఎందుకు వచ్చిందంటే ఈమె గ్రేటర్ కొంగ అని చెప్పేసి ఒక జాతి ఉంటుంది. ఆ గ్రేటర్ కొంగ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఆమె కృషి చేస్తుంది. సో ఆ గ్రేటర్ కొంగని మనము అస్సామీ భాష లోపల కొంగ అంటే హర్గీలా అని చెప్పేసి వస్తుంది. సో హర్గీలా బైదేయి అని చెప్పేసి ఈమె యొక్క బిరుదు అట, కొంగ సోదరిగా ఫేమస్. కొంగ రక్షణ కోసం ఫైట్ చేస్తుంది కాబట్టి కొంగ సోదరి అని చెప్పేసి పేరు పెట్టిండ్రు. సో మన కొంగ సోదరి తెలుగు వాడైతే సో బైదేయి మీన్స్ సోదరి వస్తుంది, హర్గిలా మీన్స్ కొంగ అని చెప్పేసి వస్తుంది. సో ఫేమస్ నోన్ యాజ్ హర్గిలా బైదేయిగా ఈమె ఫేమస్ అయిపోయింది. సో గ్రీన్ ఆస్కార్గా భావించబడే ఈ వైట్లీ గోల్డ్ అవార్డ్ వచ్చేసి పూర్ణిమాదేవికి వచ్చింది. గ్రీన్ నోబెల్ మనకు వచ్చిందేమో అలోక్ శర్మ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. సో అలోక్ శుక్లా అని చెప్పేసి పిలుస్తాం, అలోక్ శుక్లా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకు ఒక అపాయింట్మెంట్ వార్తల్లో ఉంది. ఇది ఎకనామిక్ కిందికి వస్తుంది, అపాయింట్మెంట్ కిందికి వస్తుంది. GST యొక్క అప్పిలేటివ్ ట్రిబ్యునల్ యొక్క చైర్పర్సన్గా మనకు సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి సో క్యాబినెట్ కమిటీ అండ్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి ఆమోదించింది. సో మనం డిస్కస్ చేసి ఉన్నాం, ఇది ఆర్టికల్ వాస్తవంగా GST అప్పిలేట్ ట్రిబ్యునల్ ఢిల్లీలో మెయిన్ బెంచ్తో పాటు 31 ప్రాంతీయ బెంచ్లు మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. అందులో ఒక యూపీలో మాత్రం మనకి 3 బెంచ్లు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇప్పుడేంటి మనకి అప్డేట్ అంటే ప్రెసిడెంట్గా సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి జస్టిస్, అతను కర్ణాటక హైకోర్టుకి CJగా పనిచేసిన వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. ఇవి 4 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, పేరుకు 4 ఆర్టికల్స్, కానీ ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే దగ్గర మనకి థీమ్ ఉన్నది, సమ్మిట్ ఉన్నది, అవార్డు ఉంది, రిపోర్ట్ ఉంది. ఇవి 4 + 5, 6, 7 ఒక ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పేసి ఫస్ట్ మనకి రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కొద్దిగా టైం మనకి సేవ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 4 అంశాల నుంచి ఒక ప్రశ్న అయితే వచ్చేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక 3 ఆర్టికల్స్ ఉన్నాయి, అవి చిన్న ఆర్టికల్సే. సో ఫస్ట్ ఏంటి మనకంటే ఇండియా యొక్క GDPని OECD అంచనా వేయడం జరిగింది. కాబట్టి వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి OECD. కాబట్టి ఎంత అంటే సో
సో ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 2024 నుంచి 25 గాను 6.8గా అంచనా వేసిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి నెంబర్ ఆఫ్ సంస్థలు ఇండియా జీడిపిని అంచనా వేస్తాయి, కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు చూస్తే మనకు కొన్ని అవసరం ఉంటుంది. సో యుఎన్ఓ యొక్క UNCTAD అనే సంస్థ 6.5గా అంచనా వేయడం జరిగింది. మనం డిస్కస్ చేసినాం, ఇప్పుడు కాదు, లాస్ట్ ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్ IMF వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ 6.6గా అంచనా వేయడం జరిగింది. OECD వచ్చేసి 6.8గా అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ ADB అండ్ RBI రెండు కూడా 7%గా అంచనా వేస్తే, ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ బ్యాంక్ వచ్చేసి 7.2గా అంచనా వేసింది. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇండియా జీడిపిని వివిధ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తాయి. అందులో భాగంగా మనకి UNO వచ్చి 6.5 అని చెప్పేసి, IMF వచ్చేసి 6.6 అని చెప్పేసి, OECD వచ్చేసి 6.8 అని చెప్పేసి, ADB ప్లస్ RBI 7% అని చెప్పేసి, వరల్డ్ బ్యాంక్ 7.2 అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. సో ప్రశ్న మనకి వస్తుంది, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒక దగ్గర రాస్తే బాగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ మనకు పాలిటీ ఆర్టికల్స్ 2 ఉన్నాయి. ఒక ఆర్టికల్ని మనము స్కిప్ చేస్తున్నాం. ఏంటి అంటే, సో బీజేపీ యొక్క ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేసి ఉన్నాడు. మనకు ఆ పేరు అవసరం లేదు. సో మేము అధికారంలోకి వస్తే కనుక రాజ్యాంగ పీఠిక, ఈ రాజ్యాంగ ప్రవేశిక యొక్క సో మన పూర్వ రూపాన్ని తీసుకొస్తామని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. అంటే మనకు ఈ 1976లో చేర్చిన సెక్యులర్ సోషలిస్ట్ పదాలు అనేవి, ఐక్యత అనేవి మనకు తీసిపడేస్తామని చెప్పేసి, సో మేము ఇంతకుముందు ఎలా ఉందో అలా తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనము క్లాస్ చేసి ఉన్నాము, నేను గ్రూప్లో పోస్ట్ చేసి ఉన్నా, ఈ సెక్యులర్ అనేది ఎందుకు చేర్చారు, ఉపయోగం ఏంటని చెప్పేసి, సోషలిస్ట్ పదం అనేది సో భారతదేశం యొక్క దృక్పథం ఏంటి, గ్లోబల్ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి, రెండు డిఫరెన్స్ ఉంటాయి. గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళకి వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. సో సెక్యులరిజం విషయంలో గ్లోబల్ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది, ఇండియా పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. సామ్యవాదం విషయంలో కూడా గ్లోబల్ది సో మనకి మార్కిస్ట్ అని చెప్పేసి ఉంటుంది, మన ఇండియాది గాంధీజం అని చెప్పేసి ఉంటుంది. మనం క్లాస్ చేసి ఉన్నాం, 26 minutes ఉన్నది కరెంట్ ఇష్యూ లోపల, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు, మళ్ళీ అదే చెప్తాం కాబట్టి. సో అది క్లాస్ మీకు బాగా పనికొస్తుంది, ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ పదాల మీద సుప్రీంకోర్టు యొక్క కేసెస్తో సహా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి, సో నా వీడియో లింక్లో ఇచ్చిన ఆల్రెడీ, ఇన్ఫ్యాక్ట్ ధృతి GS అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసిన కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఈ భారతీయ న్యాయ సంహితలో ఉన్న సెక్షన్ నెంబర్ మనకి 85, 86 విషయంలో మార్పులు చేయమని చెప్పి సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సూచన చేసింది. ఇది BNS మనకు వాస్తవంగా అమల్లోకి వచ్చిందా? రాలేదు. 1 జూలై నుంచి అమల్లోకి వస్తుంది. మన ఇంతకుముందు GST యొక్క ట్రిబ్యునల్ కూడా 1 జూలై నుంచి అమల్లోకి వస్తుంది. సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి మనం ఇంత డిస్కస్ చేసినాం కదా. సో అది ఇక్కడ చూస్తే సో 1 జూలై నుంచి ఇది అమల్లోకి వస్తుంది కదా. అమల్లోకి రాకముందే ఇప్పుడు ప్రజెంటు ఈ IPC అంటే ఈ BNSలో ఉన్న 85, 86ని మీరు మార్పులు చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఒక సెక్షన్లో ఏమున్నదో చూసుకోవాలి. ఇది ఈరోజు వచ్చిన పేపర్లో వచ్చిన ఆర్టికల్. సో 85 ఏమంటుంది అంటే, ఈ భార్యని భర్త ప్లస్ అతని యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో హింసిస్తే గిట్ట 3 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది ప్లస్ జరిమానా విధిస్తాము. దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నది. సో నువ్వు వంట చేయ టైంకి ఊడు అని చెప్పేసి అన్న కూడా ఆమె వెళ్ళి నన్ను భర్త హింస అని చెప్పేసి సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసు పడేస్తే ఇన్ఫ్యాక్ట్ భర్త 3 ఏళ్ళు జైల్లో ఉంటాడు, వీళ్ళకి ఉపాధి తగ్గుతుంది. సో అటువంటి మిస్యూజ్ ఉంది కాబట్టి మార్పులు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్పింది, మనం చెప్పట్లేదు ఇక్కడ. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 86 అనేది ఇక్కడ బ్రాడ్ మీనింగ్ వస్తుంది. క్రూయాలిటీ, సో మనకి క్రూరత్వం అనేది శారీరక క్రూరత్వం ఉంటుందట, మానసిక క్రూయాలిటీ ఉంటుందట. సో దేని కిందకి వస్తుందని చెప్పేసి ఇక్కడ నిర్వచనం లేదు కాబట్టి, సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ శారీరక మానసిక క్రూయాలిటీ యొక్క నిర్వచనం లేదు కాబట్టి మిస్యూజ్కి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి సో మార్పులు చేయమని, లా మస్ట్ బి డిఫైన్డ్ అని చెప్పేసి మనకు సామెత కనిపిస్తుంది. చట్టము నిర్వచనము ఇవ్వాలి కంపల్సరీ, అప్పుడే మిస్యూజ్కి అవకాశం ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏం లేదు. సెక్షన్ నెంబర్ 85 ఏంటి అంటే, సో భార్యని భర్త హింసించిన, బంధువులు హింసించిన జైలుకి పోతాడు. సో మిస్యూజ్కి అవకాశం ఉన్నది. 86లో మనకి ఈ శారీరక మానసిక క్రూయాలిటీ అనేది నిర్వచనం లేదు కాబట్టి ఏది దేని కిందకి వస్తుందో చెప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నేపథ్యంలో 2 సెక్షన్లు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాల్సిందే.
సో నెక్స్ట్ మనకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ వస్తాయండి, అంతే. ఇంకా తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఏముంది అంటే, ఒకటి వాతావరణ క్లస్టర్లు అని చెప్పేసి మనకి ఇంతకుముందు ఉత్తరము, దక్షిణము అండ్ మధ్య అని చెప్పేసి ఐఎండీ డివైడ్ చేసి తెలంగాణ మొత్తాన్ని 3 క్లస్టర్లుగా చేసింది, సమాచారం ఇచ్చేది. ఈ మూడింటికి ఇంకొక 2 మనకి యాడ్ చేసింది, ఈస్ట్ అండ్ వెస్ట్ అని చెప్పేసి. నేను నోట్స్లో ఇస్తున్నా ఏ క్లస్టర్లో ఏ డిస్టిక్ అని చెప్పేసి ఒకసారి మనకి మ్యాప్ ప్యాంటింగ్ ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. కనీసము ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ కిందకి ఏ వస్తాయని చెప్పేసి ఆ డిస్టిక్ పేర్లు ఒకసారి మ్యాప్ ప్యాంటింగ్ చూడండి. నేను మ్యాప్ కూడా అక్కడ మీకు పేపర్లని చింపడేసి ఇక్కడ ఇట్లా అంటేసిన, సో మీకు ఈజీగా మ్యాప్ అయితే అర్థమవుతుంది. ఒకసారి చూసుకోండి, ఈస్ట్ అండ్ వెస్ట్ అని చెప్పేసి కొత్తగా క్లస్టర్లు ఏర్పాటు చేసింది కాబట్టి డిస్టిక్ పేర్లు వచ్చే అవకాశం ఉన్నది. సో టీఎస్పీఎస్సీ మనకు ఇటువంటి ప్రశ్న ఎక్కువ ఇస్తుంది. సో ఎక్కువ అంశాలు ఉన్న దగ్గర ప్రశ్న కంపల్సరీ పడుతుంది కాబట్టి ఐ గెస్ ఏంటి అంటే ఈ ఈస్ట్ క్లస్టర్లోనికి ఏ డిస్టిక్ వస్తుంది, వెస్ట్ అని చెప్పేసి వీలైతే మ్యాప్ ప్యాంటింగ్ ఐడియా ఉంటుంది కాబట్టి ఒకసారి చూస్తే మనకి ఈజీగా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ యొక్క ఎమ్మెల్సీ దండే విఠల్. సో ఇతని యొక్క ఎన్నికని తెలంగాణ హైకోర్టు కొట్టిపడేసింది. సుప్రీంకోర్టుకి వెళ్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇతను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చూసుకోవాలి. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ లోపల ఆదిలాబాదు ఎమ్మెల్సీ అని చెప్పేసి దండే విఠల్ ఎన్నికవుతాడు. అయితే ఇతని ప్రత్యర్థి మనకి రాజేశ్వర్ అని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి. అయితే ఈ రాజేశ్వర్ వాస్తవంగా విత్డ్రా చేసుకోలేదట, ఈయన యొక్క సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేస్తారట. సో అది తెలంగాణ హైకోర్టు పరిశీలించి ఈ దండే విఠల్ ఎన్నిక చెల్లదని చెప్పేసి తీర్పు చెప్పడం జరిగింది. సో మనకి అంతగా అవసరం లేదు, ఇంపార్టెన్స్ లేని ఆర్టికల్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది మనకు 3rd మే కరెంట్ అఫైర్స్ అండి. రైట్, తక్కువ మనకి అంశాలు ఉన్నాయి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అని చెప్పేసి, చాంగే 6 అని చెప్పేసి, ఆ గ్రీన్ ఆస్కర్ పూర్ణిమాదేవి బర్మన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ కొంగ సోదరి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ జిఎస్టీ 8 యొక్క చైర్పర్సన్గా మనకి సంజయ్ కుమార్ మిశ్రా అని చెప్పేసి 1 జూలై నుంచి చట్టం అమల్లోకి వస్తుంది. 31 ప్రాంతీయ బెంచ్లు ఏర్పాటు చేస్తే 3 కూడా అందులో యూపీలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మనకి రాజ్యాంగ ప్రవేశిక గురించి పూర్తి సమాచారం మేరకు ఆ లింకులో ఇస్తా వీడియో. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ లింక్లో మనకి ఇవ్వరాదు, ఇది ధృతి చేస్తా కాబట్టి నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తా, అది చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.